ఫ్రెండ్స్, ఈ సైంటిస్ట్ చేతిలో ఉన్న గాజు గోళం ఒకసారిగా జారిపడి కింద పడిపోతుంది. అందులో ప్రాణాంతకమైన వైరస్లు నిండిపోయి ఉంటాయి. నేలపై పడగానే క్రాక్ అని శబ్దం. క్షణాల్లోనే అది పగిలిపోతుంది. పగిలిన వెంటనే ఆ వైరస్ ల్యాబ్ అంతా పొగలాగా విస్తరించిపోతుంది. అది చూసిన సైంటిస్ట్ కి గుండె ఆగిపోయినట్టయింది. తన ప్రొటెక్టివ్ సూట్ ను చూసుకుంటే ఓ మూల చిన్నగా చీలిపోతుంది. అయ్యో, అయిపోయింది అనుకుంటాడు. బయటికి పారిపోదామంటే అప్పటికి ఆలస్యమైపోతుంది. వైరస్ అతని శరీరంలోకి దూరిపోతుంది. ఆ వైరస్ కాన్సంట్రేషన్ అంత భయంకరంగా ఉంది అంటే ఎవరైనా బ్రతికున్న జీవి ఆ టాక్సిక్ గ్యాస్ ను పీలిస్తే నిమిషం కూడా బతకలేడు. ల్యాబ్ ఉన్నది ఓ పాడుబడ్డ దీవి మీద. బతకాలంటే ఒక్కటే మార్గం, ఎవాక్యుయేషన్ పాయింట్ కి చేరుకోవాలి. కానీ అసలు సమస్య ఏమిటంటే అక్కడ ఒక హెలికాప్టర్ మాత్రమే ఉంటుంది. అంటే 95% మంది అక్కడే మిగిలిపోవాల్సిందే. ప్రాజెక్ట్ లీడర్ మాత్రం ముందే హెలికాప్టర్లో ఎక్కేస్తాడు. తన టీంని కాపాడాలనే ఆలోచనే అతనికుండదు. హెలికాప్టర్ పైకి లేచే టైంలో మిగిలిన సైంటిస్టులు ప్రాణభయంతో ల్యాండింగ్ గేర్ కి వేలాడిపోయారు. వాళ్ల బరువు ఎక్కువై హెలికాప్టర్ గాలిలో నిలబడలేకపోతుంది. ఒక్కొక్కరుగా పైనుంచి కింద పడిపోతూ ఉంటారు. అది చూసి లీడర్ కు మరింత కోపం వచ్చేసింది. వెంటనే హెలికాప్టర్లో ఉన్న ఇంకో వైరస్ కంటైనర్ తెరిచేశాడు. అలా చెయ్యొద్దు అని మిగిలిన వాళ్లంతా అరుస్తూ వేడుకుంటుంటారు. కానీ అతనికి వాళ్లని తొలగించడమే కావాలి. కొన్ని సెకండ్లలోనే ఎర్రటి పొగంతా సుడు వ్యాపించింది. ఆ పొగ తాకిన క్షణంలోనే మనిషి శరీరం కరిగిపోయినట్టు నాశనమైపోతుంది. హెలికాప్టర్ కు వేలాడుతున్న వాళ్లంతా కింద పడిపోతుంటారు. ఆ టాక్సిక్ గ్యాస్ క్రమంగా మొత్తం దీవెంతా వ్యాపించింది. కొద్దిసేపటికి లీడర్ ఆ వైరస్ శాంపిల్ ని తన రహస్య కాంట్రాక్టర్ కి అప్పగించాడు. వాళ్లు దాని ఎఫెక్ట్ ని టెస్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ దగ్గర అతను తొలిసారి ఆ టాక్సిక్ గ్యాస్ ని రిలీజ్ చేసేస్తాడు. అదే క్షణం నుంచి ప్రపంచంలో ఒక కొత్త విపత్తు మొదలవుతుంది.